అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫస్ట్ ఫేజ్లో 61% పోలింగ్ నమోదైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించారు. ఆ తర్వాత యూటీగా మారాక తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. గత 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లో ఇదే హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ అని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ వెల్లడించారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా తీవ్రమైన అవాంఛనీయ ఘటనలు ఎక్కడా నమోదు కాలేదని సీఈఓ చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక పోస్టల్ బ్యాలెట్లను కూడా కలిపితే పోలింగ్ శాతంలో మరికొంత మార్పు ఉండొచ్చని తెలిపారు. बहुत शुक्रिया। జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా నిన్న తొలి విడతలో 24 సీట్లకు పోలింగ్ జరిగింది. కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు, జమ్మూలో 8 సీట్లకు పోలింగ్ జరిగింది. ఉదయం నుంచే పోలింగ్ బూతుల బయట ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 61% పోలింగ్ నమోదైందని పీకే పోల్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న సెకండ్ ఫేజ్, అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక హర్యానాతో కలిసి అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.